హెరిటేజ్ సంస్థ తన కుటుంబ వ్యాపార సంస్థ అని ప్రభుత్వంలో ఎక్కడా హెరిటేజ్ ఉత్పత్తులు సరఫరా చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఏపీ శాసనసభలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరిగింది. ఇప్పటి వరకు హెరిటేజ్ నుంచి 1 కేజీ నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదని, అయినప్పటికీ ప్రతిపక్షాల పత్రికలు ఈ సంస్థపై వ్యతిరేక కథనాలు రాశాయని విమర్శించారు. ప్రభుత్వం సహకారం లేకుండా నీతి నిజాయితీతోనే హెరిటేజ్ నిలబడిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు 4.4% తగ్గాయని, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. 20 నెలల్లో రాష్ట్రంలో నేరాలు 6.6% తగ్గాయని, పోక్సో కేసులు 8%, మహిళలపై హత్యలు 45%, సామూహిక అత్యాచారాలు 64% తగ్గాయని తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7 గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మంగళవారం ముందస్తు బెయిల్ కోసం ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 26వ తేదీన విచారణాధికారి ఎదుట లొంగిపోవాలని అతడికి షరతు విధిస్తూ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విశాఖ నగరం కీర్తి కిరీటంగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్లో విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సీ ప్లేన్, క్రూజ్ సర్క్యూట్, హెలి టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ చెప్పారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం కల్తీ అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి ఆనం ప్రారంభించారు. ఏఆర్ డైరీతో పాటు అనుబంధ డైరీలు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణిపై చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సీరియస్ అయ్యారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ సుదీర్ఘ ప్రసంగం చేయడంపై చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాంటి సుదీర్ఘ ప్రసంగాలు వద్దన్నారు. అయితే కళ్యాణి మాట్లాడుతుండగా ఆడియో సరిగ్గా రికార్డ్ అవ్వలేదని బొత్స సత్యనారాయణ చెప్పగా ఏ సభ్యుడు మాట్లాడినా రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రాష్ట్రంలో 3వ స్థానం లభించింది. ప్రతి నెల దేవాలయాల పరిధిలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, ప్రసాదాల నాణ్యత, క్యూల నిర్వహణ తదితర అంశాలపై భక్తుల నుంచి IVRS ద్వారా ప్రభుత్వ అభిప్రాయాలను సేకరిస్తుంది. గత నెలలో భక్తులు వ్యక్తీకరించిన అభిప్రాయాల ప్రకారం 76 పాయింట్లతో ద్వారకా తిరుమల దేవస్థానం అగ్రస్థానంలో నిలబడగా 75.1 పాయింట్లతో శ్రీకాళహస్తి 2, సింహాచలం దేవస్థానం 3వ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు పోటీలు మంగళవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు చేతుల మీదుగా ఈ క్రీడా సామ్రాభం ప్రారంభమైంది. శాసనసభ, శాసన మండలి సభ్యులు దాదాపు 150 మంది ఈ క్రీడలో పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో కొందరు డయేరియా బారిన పడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 32 మంది డయేరియాకు గురయ్యారని ముఖ్యమంత్రి సమక్షంలో అధికారులు వెల్లడించారు. వారిలో 10 మంది ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సీఎంకు వివరించారు. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే తనపైనే దాడికి దిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన కోసం ఈవోను నియమించామని చెప్పారు.